హలో అండి. ఏప్రిల్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. జీఎస్టీ 2024 మార్చ్‌లో భారీగా వసూలైందనమాట. ఫస్ట్ టైమ్ అయితే అదే 2023 ఆర్థిక సంవత్సరం మొదటి సంవత్సరంలోని ఏప్రిల్‌లోని మొదటి సంవత్సరం ఎక్కువగా జీఎస్టీ అనేది వసూలైందనమాట. దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా అయితే చూద్దాము. జీఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ననమాట. అలానే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అమల్లోకి తీసుకొచ్చారు. అండ్ అలానే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1న అనేది అమల్లోకొచ్చింది. ప్రతి సంవత్సరం జూలై 1 అనేది జీఎస్టీ యొక్క డేగా జరుపుకుంటున్నామనమాట. అండ్ అలానే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది ప్రతి నెల కూడా గణాంకాలనైతే విడుదల చేస్తుంది. ఈ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అనేది ఈ చైర్‌పర్సన్ జీఎస్టీ యొక్క మండలికి చైర్‌పర్సన్‌గా ఉంటారనమాట. ఇప్పుడు మన ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? నిర్మలా సీతారామన్ గారు కదా! ఇప్పుడు వీళ్ళు జీఎస్టీ మండలికి చైర్‌పర్సన్‌గా ఉంటారనమాట. వ్యవహరిస్తారనమాట. 279 జీఎస్టీ మండలి గురించి తెలుపుతుందనమాట. 279 అనేది జీఎస్టీ మండలి గురించి తెలుపుతుంది. అందులోనే 2023, 24 ఆర్థిక సంవత్సరానికి గాను 2023 ఏప్రిల్ అనేది అంటే ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే 1.87 అత్యధికంగా అంటే 1.87 లక్షల కోట్లు అత్యధికంగా జీఎస్టీ వసూలైన మొదటి నెల అనమాట. అండ్ అలానే అదే ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన 2024 మార్చ్ నెలలోని 1.78 లక్షల కోట్లతో రెండవ అత్యధికంగా జీఎస్టీ వసూలైన నెలగా రికార్డ్ అయిందనమాట. ఒకే సంవత్సరంలోని అంటే ఒకే ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెల అండ్ అలానే చివరి నెల అనేది 1, 2వ స్థానాల్లోనికి నిలిచాయనమాట. ఒకటవ స్థానంది 1.87, రెండవ స్థానం 1.78 మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దామండి. స్మార్ట్ ఫోన్ బేస్డ్ అంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకుంటూ గ్లూకోజ్ టెస్టింగ్ అని ఇదివరకు ఏ ఐఐటీ అనేది వార్తల్లో నిలిచింది అంటే ఐఐటీ జోధ్‌పూర్ అనమాట. ఐఐటీ జోధ్‌పూర్ అనేది స్మార్ట్ ఫోన్ బేస్డ్ ద్వారా అంటే స్మార్ట్ ఫోన్ ద్వారా గ్లూకోజ్ టెస్టింగ్ అని చెప్పేసి ఐఐటీ జోధ్‌పూర్ అనేది వార్తల్లో నిలిచింది. అండ్ అలానే ఇది చూడండి డిజిటల్ హెల్త్ కోర్స్ అని చెప్పేసి 3 సంస్థలు కలిపి రిలీజ్ చేశారనమాట. డిజిటల్ హెల్త్ కోర్స్ అనేది యూనిసెఫ్ ఇండియా అండ్ అలానే ఐటీహెచ్ఎంఆర్ అంటే ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇది ఢిల్లీలో ఉందనమాట. అండ్ అలానే ఐఐటీ బొంబాయి అనమాట. ఈ ఐఐటీ బొంబాయి ఈ 3 సంస్థలు కలిపి ఈ కోర్స్‌నైతే ఏర్పాటు చేశాయి. 2 నెలల పాటు అనమాట ఈ వ్యవధి. అండ్ అలానే డబ్ల్యూహెచ్ఓ అనేది కరోనా వైరస్ పైన కోవినెట్ అంటే కరోనా వైరస్ నెట్వర్క్ అనేది విడుదల చేసిందనమాట. అంటే వైరస్‌ని చూడడానికి అంటే చెక్ చేయడం కోసం. ఎవరు అంటే డబ్ల్యూహెచ్ఓ. అండ్ అలానే కృత్రిమ మేధ అంటే ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ఏఐ అనేది ఎవ్రీ డే కూడా మనకి వార్తల్లో నిలుస్తుంది కదండీ. ఇప్పుడు కృత్రిమ మేధ మీద ఒక ఫిల్మ్ అయితే తీశారనమాట. హిందీ ఫిల్మ్. దీని పేరు ఇరాహ్ మూవీ అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ మూవీ అనమాట. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ అన్నారు కాబట్టి సూపర్లేటివ్ టాపిక్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే నేషనల్ మారిటైమ్ వీక్ 2024 అంటే సముద్రానికి సంబంధించిందనమాట. నేషనల్ మారిటైమ్ వీక్ 2024లో ఎప్పుడంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ షిప్పింగ్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అనమాట. ఇది ఒక థీమ్ అనమాట. థీమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. నేషనల్ మారిటైమ్ వీక్ డేట్ అడగకపోయినా మనకి థీమ్ అయితే అడుగుతారనమాట. సస్టైనబుల్ షిప్పింగ్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అనమాట. విద్యార్థులు అంటే బ్లైండ్ పర్సన్స్ ఉంటారు కదండీ విద్యార్థులు. విద్యార్థులకి అర్థమయ్యేలా చేసే కొత్త సాంకేతికత. ఇప్పుడు బ్రైలీ లిపి ఉంటుంది కదండీ. అలానే త్రిబుల్ ఐటీ బెంగుళూరు అనేది ఒక సాంకేతికతనైతే రూపుదిద్దిందనమాట. ఇదైతే వార్తల్లో నిలిచింది. విద్యార్థుల కోసం ఇటీవల ఏ ఏది సంస్థ వార్తల్లో నిలిచింది అంటే త్రిబుల్ ఐటీ బెంగుళూరు. అండ్ అలానే ఎఫ్ఐసిసిఐ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా సంస్థకి జాయ్‌శ్రీ దాస్ వర్మ అధ్యక్షురాలుగా నియమితులయ్యారనమాట. ఇటీవల ఎఫ్ఐసిసిఐకి మహిళా సంస్థకి అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే జాయ్‌శ్రీ దాస్ వర్మ అనమాట. మాక్సిమము అన్ని టాపిక్స్ కవర్ చేశానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.